శివయ్య తపస్సు మరియు భక్తిగాథ. ఈ కథలో హిమాలయ పర్వతాల మధ్య నిలిచిన శివయ్య చివరికి ఆధ్యాత్మిక శక్తులన్నిటిని పొందిన మహాత్ముడిగా ఎలా మారాడో చూడవచ్చు. ఆయన తపస్సు, ధ్యానం, భక్తి ద్వారా సంపాదించిన జ్ఞానం జీవనంలో ఎదురయ్యే కష్టాలను ఎలా అధిగమించాలో పాఠాలు అందిస్తుంది. ఈ గాథ ప్రతి వ్యక్తికి హృదయంతోనే కాకుండా ఆత్మతోనూ స్పృశించేలా ఉంటుంది. ఇది మన జీవితాలలో మనస్సు శాంతి, ధైర్యం మరియు విశ్వాసం అనేవి ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. ఈ కథ తయారు చేసిన శ్రీమంతమైన ధార్మిక విలువలు, శిష్యులకు ఇచ్చే ఉపదేశాలు, మరియు భక్తి మార్గంలో తపస్సు ప్రాధాన్యాన్ని మీరు ఈ వీడియోలో ఆస్వాదించవచ్చు. ఈ కథ ద్వారా నేర్చుకునే ముఖ్య పాఠాలు: మనసు శాంతి ఉండి, మన లోపల ప్రేమ పెంచుకోవాలి. ధైర్యంగా జీవించేందుకు భగవంతునిపై నమ్మకం ఉండాలి. కష్టాలు మనల్ని మరింత బలంగా మార్చేవి. తపస్సు, ధ్యానం జీవన మార్గంలో ఉన్న ఒక వెలుగు. ఈ కథ మీ హృదయానికి తడిమి, మీ ఆధ్యాత్మిక ప్రయాణానికి దిక్సూచి అవుతుంది. శివయ్య కథ. హిమాలయ పర్వతాల మధ్యలో శివయ్య ఒక మహాత్ముడు. ఆయన తన జీవితాన్ని పాపం, అశ్రద్ధ, రజస్సు నుండి దూరంగా ఉంచి ఆధ్యాత్మికతపై సమర్పించారు. ప్రతిరోజూ ఆయన గాఢ ధ్యానంలో మునిగిపోతుండేవారు. మానవులకు శాంతి, జ్ఞానం ఇచ్చే దిశగా జీవించేవారు. శివయ్య తన తపస్సుతో ఎంతో శక్తిని సంపాదించారు. ఆ శక్తి ఎవరికీ హాని చేయదు. అది ప్రేమతో, పంపకాలతో నిండింది. అందరికి సమాన ప్రేమ చూపిస్తూ, అఖిల లోకం సంక్షేమం కోసం ఆయననే ఆత్మాశక్తి అనిపిస్తారు. ఒక చిన్న గ్రామంలో ఒక యువకుడు భగవంతుని గురించి కదిలే ఊహలతో ఉన్నాడు. అతనికి జీవితం పట్ల సందేహాలు, ఆందోళనలు ఉండేవి. ఆమెకు శాంతి కావాలనుకున్న ఈ యువకుడు శివయ్యను కలవడానికి హిమాలయాలకు వచ్చింది. శివయ్య దివ్య జ్ఞానంతో ఆ యువకుడిని స్వీకరించి, మనసుకు శాంతి లేదు అంటే నిజమైన భక్తి ఎలా కలుగుతుంది? మన గుండెలో మెల్లగా ప్రేమతో, విశ్వాసంతో భక్తి ధ్యానం చేయాలి అని చెప్పారు. ఈ మాటలు యువకుడి హృదయాన్ని కట్టిపడేశాయి. శివయ్య చెప్పిన తొలి పాఠం: భక్తి అంటే కేవలం పూజ చేయటం కాదు, మనసుపై నియంత్రణ. మన తెలివితేటలు, మన సంకల్పాలు మన జీవితం మార్చగలవు. అది భక్తి నీడలోనే సాధ్యం. భక్తి క్రీడ కాదు, అది దీర్ఘమైన ఆధ్యాత్మిక ప్రయాణం. అప్పుడు శివయ్య జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను ఎలా అధిగమించాలో వివరించారు. ప్రతి బంధం, గతి తప్పినా మనం ధైర్యంగా ఉండాలి. తపస్సు ద్వారా మన గురించి తెలియకపోతే కూడా భగవంతుడు మనతోనే ఉంటాడు అని గాఢమైన విశ్వాసాన్ని ఎలుగెత్తారు. నిజమైన శాంతి కోసం మనం మన పనులను హితకంగా, నిజాయితీతో చేయాలి. అందులోనే దేవుని యొక్క కృప దొరుకుతుంది. ఈ విషయాన్ని శివయ్య గాఢంగా చెప్పి భవిష్యత్తుకు మనసును సన్నద్ధం చేశారు. యువకుడు తన సందేహాలతో చెప్పాడు: ఆధ్యాత్మికతను ఎలా సాధించడం? ప్రపంచంలో ఉన్న అశాంతి, పాపాల మధ్య జీవించడం ఎలా? శివయ్య చిరునవ్వుతో సమాధానం ఇచ్చారు: భగవంతుడి ధ్యానం మనం ఎక్కడ ఉన్నా చేయగలం. అది మనిషి హృదయశుద్ధిపై ఆధారపడి ఉంటుంది. శివయ్య జీవితం ప్రత్యక్షంగా స్ఫూర్తిదాయకం. ఆయన నిస్వార్థ సేవ, ప్రేమ, ధైర్యం వల్ల అనేక మంది సాధువులకి మార్గదర్శకులు అయ్యారు. ఆయన కథలు ప్రకారం మనసు, ఆధ్యాత్మికతకు పరిశుభ్రత అత్యంత అవసరం. ఈ కథ చెప్పే సందర్భంలో శివయ్య తన తపస్సు ద్వారా పొందిన జ్ఞానం, భక్తి, మార్గదర్శకత్వం యొక్క పరిణతలను తెలియజేస్తూ, జీవితంలో ప్రతి కష్టం ఒక పాఠం, భగవంతుడిని గుర్తు చేయడానికి ఆవశ్యకం అని ఆకట్టుకున్నారు. యువకుడు శివయ్య మాటలు విని ఎంతో ప్రభావితమై, జీవితంలో ధైర్యాన్ని, ఆశను నిలిపేలా వారిని చూస్తూ ఉంటాడు. నిజమైన జీవితం నాలాంటి ఇతరులను ప్రభావితం చేస్తుందో ఇలా చేస్తుందో అని ఆలోచించాడు. శివయ్య మాట్లాడుతూ, ఆధ్యాత్మికత అనేది జ్ఞానాన్ని సేకరించడం కాదు, అది మానసిక స్థితిని నిలబెట్టుకోవడం అని చెప్పారు. మనస్సు నిలవడం అంటే అప్పుడు మనం భగవంతుని స్మరణలో పూర్తి స్థాయిలో ఉండగలము. అప్పుడే శివయ్యను చదువుకోదలచిన మరొక యువతి సైటులో వచ్చింది. ఆ మహిళకు కూడా తన జీవితంలో అనేక సమస్యలు ఎదురయ్యాయి. ఆమెను శాశ్వత శాంతికి తీసుకెళ్లడానికి శివయ్య ప్రయత్నించారు. శివయ్య శాంతి గురించి చెప్పగా, మనం మనస్సులో కలిగే జటలు, కోపం, అహంకారాన్ని వదిలివేయాలి. వాటిని వదులుకుంటే మన మనసు స్వచ్ఛమవుతుంది. అప్పుడు దేవుని కరాప చెప్పుకోదగినది అని చెప్పారు. ఆ యువతి తన అనుభవాలను పంచుకుంటూ, నేను పాడైపోయాను, నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోరాదు అని వెల్లడి చేసింది. శివయ్య దయతో ఆమెను ఆలింగనం చేసి, ప్రతి మనిషికి ఈ లోకంలో స్వయం పరిశీలన అవసరం, అది మనల్ని బలవంతం చేస్తుంది అని అంటారు. శివయ్య తన శిష్యులకు చెప్పిన పాఠాలు జీవితంలో అనుసరించదగిన మార్గాలు. వారు ఆ పాఠాలు గాఢంగా అర్థం చేసుకుని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి కష్టం మనకు శిక్షణగా మారుతుంది, శివయ్య చెప్పారు. అదే మన భద్రతకు కారణం.
ఇది మనలో ఉన్న భక్తిని పుష్కలంగా పెంచుతుంది. ఈ విశ్వాసంతో యువకుడు ఇద్దరూ తమ జీవితంలో ఒక కొత్త ఆశ మరియు ఉత్సాహం పొందారు. వారు శివయ్యను వీడుకుని తమ మనస్తత్వాన్ని మార్చుకుంటూ తిరిగి వెళ్లారు. శివయ్య ధ్యానం మరియు తపస్సు ద్వారా ఎల్లప్పుడూ శాంతిని మరియు జ్ఞానాన్ని పొందుతూనే ఉన్నారు. ఆయన కృప, దయను ప్రతి ఒక్కరికి అందిస్తూ ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించి ఉన్నారు. ఈ విధంగా శివయ్య జీవిత గాథలు జనజీవితానికి మార్గదర్శకాలు అవుతూ, ధర్మ, భక్తి మరియు ఆధ్యాత్మికత నేపథ్యంలో అందరికీ గాఢమైన సంగతులను చెప్పేస్తూ సాగిపోతున్నా. శివయ్య ధ్యానంలో దక్షిణ దిక్కు నుంచి వచ్చే వాయువులా శాంతిగా ఉంటాడు. తన లోపల సరికొత్త జ్ఞానాన్ని మరియు శక్తిని దర్శించుకుంటూ ఉండేవాడు. తపస్సు సమయంలో ఎదురయ్యే కష్టాలు, శక్తివంతమైన జీవిత పాఠాలు ఆయనకు దిక్కులు చూపించినవిగా మారాయి. ప్రతి నొప్పిపొన్ని ఆయన బలంగా మార్చాయి. శివయ్య తపస్సు చేసే ప్రాంతానికి సమీపంలోని గ్రామాల ప్రజలు ఆయనను పూజిస్తూ, సమస్యలకు పరిష్కారం కోరుతూ వచ్చేవారు. భక్తులతో పరస్పరం సంబంధం శివయ్యకు చాలా ముఖ్యమై ఉంది. ఆయన ప్రేమతో వారందరిని ఆప్తులను పోలినట్లు చూసేవాడు. ఒకరోజు పెద్ద ఆడపడుచు ఒక గోరుగుంపుతో భూమిలో తడబడిన పరిస్థితి గురించి శివయ్య అడిగాడు. ఆ సంఘటనలో ధైర్యం, సహనం యొక్క మహత్వం ప్రస్ఫుటమయ్యింది. శివయ్య ఒకశల భక్తులకు చెప్పారు, భక్తి అనేది కోరికలతో కూడుకున్న మార్గం కాదు, అది మనసులోని విశ్వాసం, ప్రేమ మంత్రం. ఆ విధంగా ఆయన భక్తులకు ధైర్యమును పోయకుండా మార్గాన్ని ఎప్పుడూ మంది ముందుకు సాగుతుండేవారు. శివయ్య చెప్పిన ఉపదేశాలు ధర్మానికి చుట్టూ తిరగకుండా జీవించే ప్రేరణ అయి ఉండేవి. తపస్సును ఉపేక్షించకుండా జీవితంలో ఏకాగ్రచింతన కలిగి ఉండటం ఎంతో అవసరం. అది మన జీవితంలో మర్మాన్ని అందిస్తుంది. తపస్సు, ధ్యానం, భక్తి ద్వారా మనం ఆధ్యాత్మిక శక్తులను బలోపేతం చేసుకుంటూ లోకాన్ని మంచిగా మార్చగలమని ఆయన చెప్పారు. శివయ్య జీవితం సాధారణం కాదు. ఇది అనేక తపస్సులు, ధ్యానం మరియు పుణ్యకార్యాల సమాహారం. తన శక్తిని సక్రమంగా వినియోగించి ఆయన ఎంతో మందికి ఆదర్శమయ్యాడు. ఆ శిష్యులందరిలో ఒకరు, పరమేశ్వరుడు, శివయ్యను అనుసరించి ఆధ్యాత్మికత పట్ల తన ఆసక్తిని పెంచుకునే జీవితం మార్పు చేసుకున్నాడు. పరమేశ్వరుడు తన ఆశ్చర్యాలు, సందేహాలు వారికి ప్రతిఫలంగా కిందబెట్టాడు. శివయ్య తన దివ్య జ్ఞానంతో అందుకు సమాధానం ఇచ్చారు. జీవితం ఒక యాత్ర. ప్రతి దశలో ఉన్న సమస్యలు మనం నేర్చుకుంటే మన ఆత్మ బలంగా మారుతుంది అని శివయ్య తెలిపారు. శివయ్య శిష్యులకు ధార్మిక పాఠాలను, భక్తి మార్గాలను సులభంగా అర్థమయ్యేట్లు చెబుతూ వారిని ప్రేరణించేవారు. వీరితో మాటలు పంచుకుంటూ వారి జీవితాలను సంపూర్ణంగా మార్చే మార్గాన్ని చూపించారు. శివయ్య జీవితం యొక్క శ్రేయోభిలాషి. ఆయన జీవిత బ్రతికి జీవించేవారికి ఎప్పుడూ మేలు కానివ్వాలని కోరుకుంటూ ఆధ్యాత్మిక పర్వతాల పట్ల అబద్ధం చెప్పడు. ప్రతి శిష్యుడు తన మనోస్థితిని, జీవిత మార్గాన్ని తనతో ముందుకు తీసుకెళ్లేవారు. ఆయన ఉపదేశాలు దృఢమైన అంకితభావాన్ని కలిగించేవి. శివయ్య చెప్పిన మరో ముఖ్యమైన విషయానికి, సంకల్పం ఉన్న చోటే శక్తి ఉంది. మన మనస్సును మనం ఎలా పెంచుకుంటామో జీవితాన్ని ఆ దిశలోనే మార్చుకుంటాం. అత్తడి బియ్యంతో సాంప్రదాయాలను పాటిస్తూ శివయ్య ఒక మానవుని మూర్తిగా జీవించాడు. ఆయన కథలు అనేక పాఠాలు అందిస్తూ భక్తులకు మార్గదర్శకాలు అవుతున్నాయి. శివయ్య జీవితం సాధారణం కాదు. ఇది అనేక తపస్సులు, ధ్యానం మరియు పుణ్యకార్యాల సమాహారం. తన శక్తిని సక్రమంగా వినియోగించి ఆయన ఎంతో మందికి ఆదర్శమయ్యాడు. ఆ శిష్యులందరిలో ఒకరు, పరమేశ్వరుడు, శివయ్యను అనుసరించి ఆధ్యాత్మికత పట్ల తన ఆసక్తిని పెంచుకునే జీవితం మార్పు చేసుకున్నాడు. పరమేశ్వరుడు తన ఆశ్చర్యాలు, సందేహాలు వారికి ప్రతిఫలంగా కిందబెట్టాడు. శివయ్య తన దివ్య జ్ఞానంతో అందుకు సమాధానం ఇచ్చారు. జీవితం ఒక యాత్ర. ప్రతి దశలో ఉన్న సమస్యలు మనం నేర్చుకుంటే మన ఆత్మ బలంగా మారుతుంది అని శివయ్య తెలిపారు. శివయ్య శిష్యులకు ధార్మిక పాఠాలను, భక్తి మార్గాలను సులభంగా అర్థమయ్యేటట్లు చెబుతూ వారిని ప్రేరణించేవారు. వీరితో మాటలు పంచుకుంటూ వారి జీవితాలను సంపూర్ణంగా మార్చే మార్గాన్ని చూపించారు. శివయ్య జీవితం యొక్క శ్రేయోభిలాషి. ఆయన జీవిత బ్రతికి జీవించేవారికి ఎప్పుడూ మేలు కానివ్వాలని కోరుకుంటూ ఆధ్యాత్మిక పర్వతాల పట్ల అబద్ధం చెప్పడు. ప్రతి శిష్యుడు తన మనోస్థితిని, జీవిత మార్గాన్ని తనతో ముందుకు తీసుకెళ్లేవారు. ఆయన ఉపదేశాలు దృఢమైన అంకితభావాన్ని కలిగించేవి. శివయ్య చెప్పిన మరో ముఖ్యమైన విషయానికి, సంకల్పం ఉన్న చోటే శక్తి ఉంది. మన మనస్సును మనం ఎలా పెంచుకుంటామో జీవితాన్ని ఆ దిశలోనే మార్చుకుంటాం. అత్తడి బియ్యంతో సాంప్రదాయాలను పాటిస్తూ శివయ్య ఒక మానవుని మూర్తిగా జీవించాడు. ఆయన కథలు అనేక పాఠాలు అందిస్తూ భక్తులకు మార్గదర్శకాలు అవుతున్నాయి.